బంగారు తల్లి పుట్టిందని సంతోషించాల్సిన సతీష్ మొహం ముడుచుకున్నాడు. మగపిల్లాన్ని కనమంటే ఆడపిల్లను కన్నదేంటని నిలువెల్లా దహించుకుపోయాడు. ఏడాదిగా మామను ఏడిపిస్తూ వచ్చిన అతను ఇప్పుడు భార్యను కూడా వేధించడం మొదలుపెట్టాడు. కూతురంటే అసహ్యం పెంచుకుని మరో డ్రామాకు తెరతీశాడు. ఆడపిల్ల పుట్టింది కాబట్టి అదనపు కట్నం కావాలి, 200 గజం స్థలం రాసివ్వండి అని డిమాండ్ చేశాడు. లక్ష్మీనారాయణ షాక్ అయ్యాడు. ఇదేంటి అల్లుడు గారు, ఇప్పటికే చితికిపోయాను, ఇంకా ఇచ్చే స్థితిలో నేను లేను, దయచేసి నన్ను మన్నించండి, కావాలంటే పాప పేరు మీద 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తాను, అంతకంటే నేనేమీ చెయ్యలేను అంటూ చేతులు జోడించాడు. సతీష్ మాత్రం తనకు 1,00,000 రూపాయలు కావాలని పట్టుబట్టాడు. ఆ డబ్బిస్తేనే మహేశ్వరిని తీసుకెళ్తాను, అంతవరకు ఇక్కడే ఉంటుంది అంటూ భార్య పాపను వదిలేసి వెళ్లిపోయాడు. ఊరి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ జరిగింది. లక్ష్మీనారాయణతో పాటు పెద్దలంతా నచ్చ చెప్పడంతో సతీష్ దారికొచ్చాడు. భార్య బిడ్డని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చాక మళ్లీ అదే పరిస్థితి. కుక్కతోక వంకరల అదే బుద్ధి. అదనపు కట్నం కోసం వేధించాడు. మీ వాళ్లకు నేనంటే గౌరవం లేకుండా పోయింది, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వట్లేదంటూ తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. వేధింపులను తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడేది మహేశ్వరి. ఇలాగే ఊరుకుని వదిలేస్తే మరింత రెచ్చిపోతున్నాడు అనుకున్నారు. పోలీసుల సహకారం తీసుకుంటే బాగుంటుందనుకున్నారు. తన భర్త సతీష్ కుమార్ తనను హింసిస్తున్నాడని మహేశ్వరి వరకట్న వేధింపుల చట్టం కింద మట్టెవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.
పోలీసులు సతీష్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై భార్యను వేధించరని పోలీసుల ముందు మాటిచ్చాడు. కేసులు గొడవలు ఎందుకు, తన కూతుర్ని చక్కగా చూసుకుంటే చాలు అనుకున్న లక్ష్మీనారాయణ ఇకనైనా అల్లుల్లో మార్పు వస్తుందనుకున్నాడు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఇంకోసారి హింసించినట్లు తెలిస్తే జైలుకెళ్ళక తప్పదు. మరి సతీష్ మారాడా? స్వార్థాన్ని వీడాడా?